సత్యనారాయణ గారు. ఇది మన ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. రాము గారు బత్తుల రాము గారు, మీరు చాలా సీనియర్ టీడీపీ సభ్యులు, అనేక కమిషన్లో మెంబర్గా పనిచేశారు. అలాగే గతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చాలా రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి మీరు అధికారంలో ఉన్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అనేక మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఇంకా కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో, ఎందుకంటే మీది జాతీయ పార్టీ టీడీపీ, ఇంకా తెలుగు రాష్ట్రాలలో ప్రైమ్ నేను 75 రోజులుగా మేము గళమెత్తుతున్నాం. బాబు, సామాన్య మానవుడికి అందుబాటులో ఫీ స్ట్రక్చర్ తీసుకురండి, కార్పొరేట్ సంస్థల అవినీతిని అరికట్టండి అని చెప్తున్నాం. అక్కడ సూపర్ 6, ఇక్కడ సూపర్ 6. ఈ సూపర్ 6లు వద్దు మహాబాబు, మాకు విద్యని అందే ద్రాక్ష పండులాగా మా కళ్ళ ముందు పెట్టండి, మా డబ్బులు మేము కట్టుకుంటాం, మాకు మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఆటో నడుపుకునేవాడు కాడి నుంచి ఆఫీసర్ వరకు కూడా మాకు ఫీ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయండి చాలు, స్కూల్లో కానీ కాలేజీల్లో. అదే మహాభాగ్యం అంటున్నారు. ఏమంటారు దీని గురించి మీరు? సత్యనారాయణ గారు, మీరు చెప్పేది ఒక సామాన్య హేతుబద్ధంగా ఆలోచించే సామాన్యుడు ఒక ఆలోచన మీరు చెప్పారు. కానీ ప్రజలు ఏమైపోయారంటే ఒక మాయలో పడి కొట్టుకుపోతున్నారు సత్యనారాయణ గారు. ఈవేళ ప్రజలందరికీ కూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు కాకుండా ప్రభుత్వ బడులకి వెళ్తే ఆ పిల్లలకి ఇటు ప్రోత్సాహకంగా అమ్మఒడి వేయాలని చెప్పేసి ఒక ఆలోచన నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు 16వ తారీఖు లోపే అవన్నీ కూడా వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పెడుతుంది. దాంతోపాటు మెనూను కూడా చాలా చక్కటి మెనూని క్రియేట్ చేసి ఆ మెనూని ఇప్పుడు అమలు చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రోత్సాహకంగా పిల్లలు వచ్చి బాగా చదువుకోవాలి, ప్రభుత్వ బడుల్లో చేరాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ రోజుకి కూడా మనం యాడ్లకి, తల్లిదండ్రులు కేవలం యాడ్లకి ఆకర్షితులయ్యి వాళ్ళ పిల్లల్ని ఎంతసేపు ర్యాంకులు సంపాదించేటటువంటి పనిముట్లుగా తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి సత్యనారాయణ గారు, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయోజనకరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అందిపించుకుని వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివినా కూడా మంచి స్థితికి వస్తారనే ఒక విశ్వాసాన్ని వాళ్ళు పెంచుకోవాలి. పిల్లలకు కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈ ప్రైమ్ 9 తీసుకుంటున్నటువంటి డిబేట్ చాలా గొప్ప మంచి ఆలోచన ఇది. దీన్ని తప్పనిసరిగా అందరం కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను నేను మనస్ఫూర్తిగా. కానీ ఒకటి మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈవేళ ఇంటర్మీడియట్ లోకి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ కాలేజీల్లోకి వెళ్ళే పరిస్థితి అంటే కేవలం ప్రభుత్వ రంగ ఈ 14,39,000 మంది సీట్లు కావాలి. 1,49,000 మంది సీట్లు పొందారు. మనం అంటే అన్ని సీట్లు ప్రభుత్వం ఇవ్వగలదంటే ఇవ్వలేదు. ఏపీఆర్జేసీలో కేవలం ఒక రాము గారు 1425 సీట్లు మాత్రమే వచ్చాయి. రాము గారు వినండి, ఇప్పుడు జరుగుతున్న కార్పొరేట్ దందాలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకి ప్రైమ్ 9 కానీ ప్రజలు కానీ పేరెంట్స్ కానీ ఎవరు వ్యతిరేకం కాదు. అక్కడ జరిగే దందాని సక్రమ పద్ధతిలో, అంటే అడ్మిషన్ ఒక ఆన్లైన్ ప్రాసెస్ తీసుకురావటం, అట్ ది సేమ్ టైం ఫీజు నియంత్రణ అనేది తీసుకురావాలి. ఈ ఎన్డీఏ కూటమి ఒక నిమిషం అండి, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అక్కడ గుప్తా సీఎం మేడం ఒక 1471 కాలేజీల్లో స్కూల్లో ఫీజు నియంత్రణ పెట్టి ఒక జీవో పాస్ చేశారు. దీని కనుక ఎవరైనా అప్లికేబుల్ చేయకపోతే ఇమీడియట్గా ఎఫిలియేషన్ పర్మనెంట్గా రద్దు చేస్తామని. ఆ తెగువ, ఆ ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి ఎందుకు లేదని సామాన్య మానవుడు ప్రశ్నిస్తున్నారు. అది ఆ ఒక్క విషయంలోనే పేరెంట్స్ కాలర్స్ చెప్తున్నారు. ఏంటో తెలుసా మీకు? ఈ కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న మామూళ్ళు కానీ పార్టీ ఫండ్లు కానీ ప్రభుత్వాలకు చేరుతున్నాయి, పార్టీలకి. దట్స్ వై ఒక భగవంతునికి భక్తునికి అనుసంధానమై ఉంది కార్పొరేట్ వ్యవస్థ, ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలైనా, అప్పుడు జగన్ ఉండొచ్చు, ఇప్పుడు చంద్రబాబు ఉండొచ్చు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఉండొచ్చు, అంతకుముందు కేసీఆర్ ఉండొచ్చు, ఎవరున్నా కానీ ప్రభుత్వాలకు తాయిలాలు వెళ్తున్నాయని సామాన్య మానవుడు గొంతెత్తి అరుస్తున్నారు ప్రైమ్ 9 వేదికగా.
75 రోజుల్లో ఎక్కడా ప్రభుత్వాలు ఇది మాకు సంబంధం లేదు, కార్పొరేట్ విద్యా సంస్థలో మాకు అవినాయభావ సంబంధం లేదు, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పే ధైర్యం చేయకపోతే ప్రజలు, సామాన్య మానవుడు ఏమనుకుంటాడు ఈ ప్రభుత్వాల్ని? చెప్పండి మీరు. ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నది ప్రజల్లో అలాంటి అపోహలు ఉన్నమాట కొంతవరకు అపోహలు కాదండి. మీరు మళ్ళీ మీరు పార్టీలకు సపోర్ట్ చేయొద్దు. అపోహలు కాదు, అపోహలు కాదు, అది నిజమని ఒక నిమిషం వాళ్ళు అది నిజమని నిర్ధారిస్తుంటే ప్రభుత్వాలు స్పందించాలంటున్నారు. స్పందించకపోతే ఒక నిమిషం మీరు అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, మీరు ఆర్గ్యుమెంట్ చెప్తుంటారు కోర్టులో, ముద్దాయిని జడ్జి గారు అడుగుతారు హత్య చేశావని. అలా కూర్చుంటే అతను ఏం చేయలేడు కదా. నేను చేయలేదు సార్ అని చెప్తేనే కదా జడ్జి గారికి చెప్పేది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్తాడు కదా. ఇక్కడ ప్రభుత్వాలను ప్రైమ్ న్యాయ వేదికగా ప్రజలు, పేరెంట్స్ ఫోన్లో డిబేట్లో ప్రశ్నిస్తుంటే మాకు సంబంధం లేదు ఈ కార్పొరేట్ సంస్థల మీద అని ఒక్క 2-3 కాలేజీలు సీజ్ చేస్తే ఓహో ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రభుత్వాలంటే ప్రజలతో, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలే అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో కొత్తగా ఎవరు రారు, మన నుంచి వెళ్ళిన వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులే మనల్ని పరిపాలిస్తున్నారు, మనం ఇచ్చిన అవకాశమే కదా. మీరు అర్థం చేసుకోండి. అవును, పార్టీలో మీరన్న వాదన నేను విన్నాను. అయితే ఒక్క మాట ఏంటంటే, ఈవేళ ప్రభుత్వం మార్పు అనేది ఓవర్ ది నైట్ రాదు సత్యనారాయణ గారు. ఈ రోజు ఇన్ని టీవీ ఛానల్స్ ఉంటే ప్రైమ్ 9 టీవీ ఛానల్ చాలా సాహసోపేతంగా ఒక మంచి డిబేట్ అంటే పేద ప్రజలకి, తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి మేలు జరగాలనే ఒక ఆలోచనతో మంచి అంశం మీద చర్చ తీసుకొచ్చింది. ఇది స్వాగతించదగిన విషయం. అయితే ప్రభుత్వం దాన్ని స్పందించడానికి కొంచెం దీని మీద ముందుకెళ్ళడానికి కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీన్ని మిగతా మీడియా కూడా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి మామూలు అందటం అనేది గతంలో ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ లోకేష్ గారు ఈవేళ ఈ విద్యా మంత్రిగా ఉన్న తర్వాత ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే, ఒక చాలా పెద్ద ఎత్తున మార్పు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మార్పు కూడా ఎట్లాంటి మార్పు అంటే ఏదో కంటి తుడుపు చర్య మార్పులు కాదు, మొత్తం మౌలికంగా విద్యా వ్యవస్థలో ఒక మార్పు వచ్చి వీళ్ళు విద్య పురోగతి ఉండాలి, నాణ్యమైనటువంటి విద్య అందించాలి, పిల్లలందరూ కూడా ఇష్టంగా చదువుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగే మనం కూడా దీని సలహాలు ఇవన్నీ కూడా ఇస్తే ఖచ్చితంగా ఆయన యువకుడు చాలా సాహసోపేతంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి చిన్న చిన్న ప్రలోభాలకి, విద్యా సంస్థలు అవి ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకి లోబడేటటువంటి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారు అసలే కాదు. అందులో కొంతమంది విద్యారంగంలోనూ అన్ని రంగాల్లోనూ వ్యక్తులు ఈవేళ రాజకీయాల్లో ఉన్నారు. అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, దాన్ని ఎవరు కాదనలేరు. అట్లాంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నాం కాబట్టి మేము ఎలా చేసుకుంటాం అనే పరిస్థితి కూడా లేదు. వాళ్ళెవరూ కూడా పూర్తిగా వదిలేసి వీళ్ళ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కేవలం విద్య అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేయాలనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో చేయాలి అంటే వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం, ఎంసెట్లో మన వాళ్ళు నీట్లో చాలా మంది తెలుగు విద్యార్థులు సీట్లు పొందేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఐఐటిలో మన వాళ్ళు చాలా మంది సీట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి ఈ మార్పు, అలాగే ఇప్పుడు ఎలా ఐఏఎస్ లో కూడా చాలా మంది యూపీఎస్సీలో మంచి ర్యాంకులు పొందుతున్నటువంటి తెలుగు వారిని మనం చూస్తా ఉన్నాం. దీని అంతటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు భాగం అనే విషయం మనం గమనించాలి సత్యనారాయణ గారు. అయితే ప్రైవేట్ సంస్థలు ఉత్సాహంగా ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ పిల్లలకి సరైన తర్ఫీదు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంత మీరన్నట్టు డబ్బులు వసూలు చేయడం అనేది అక్కడక్కడ కొన్ని సంస్థలు చాలా ఎక్కువ ఒత్తిడి చేసి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్య ఒకళ్ళిద్దరు పేరెంట్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ డబ్బు అనేది నేరుగా ఆన్లైన్లో పే చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారట. గతంలో ఈ విధానం ఉండేది కాదు సత్యనారాయణ గారు. క్యాష్ పట్టుకొచ్చి పే చేయమనేవారు. ఆ బ్లాక్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్గా పే చేసి మిగతాది ఆన్లైన్లో డిడిఆది రూపంలో ఇవ్వమని చెప్పేసి అడిగేవారు. ఈరోజు దానికి భిన్నంగా
కట్టేటటువంటి ఫీజు మొత్తం కూడా ఆన్లైన్ లోనే పే చేయమనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు జరిగిందంటే కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధ. ఎందుకంటే వాళ్ళు పే చేసే ప్రతి పైసా కూడా ప్రభుత్వం యొక్క లెక్కలో ఉండాలి, ప్రభుత్వం యొక్క దృష్టిలో ఉండాలి. రాము గారు, చిన్న ఇంటరప్షన్ మీకు. చెప్పండి. ఆన్లైన్ ఫీజు అంటున్నారు మీరు. ఆన్లైన్ సాఫ్ట్వేర్ డిజైన్డ్ బై ది ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు. మీకు మన శ్రీ చైతన్యలో జరిగిన ఐటీ దాడుల్లో ఒక బిత్తరపోయిన విషయం బయటకు వచ్చింది, సబ్జెక్టు కరెక్షన్. పేరెంట్ మీరు వెళ్ళి మీ కాలేజీలో మీ అబ్బాయికి ఫీజు పే చేస్తే వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నారు మీకు. సపోజ్ మీరు పే చేసింది 50,000 అనుకుందాం. ఆ రిసిప్ట్ మీకు వరకే కనపడుతుంది, కానీ వాళ్ళు గవర్నమెంట్కి చూపించడానికి ఇంకొక రిసిప్ట్ మళ్ళీ జనరేట్ చేస్తున్నారని ఆ విషయంలో బయటకు వచ్చింది. ఒక నిమిషం సార్, మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొంటే ఆ సాఫ్ట్వేర్ బిల్లు గవర్నమెంట్ డిసైడ్ చేయదు, ఆ యజమాని మాత్రమే ఇస్తాడు. అది ఇది కాదు. గవర్నమెంట్ లెక్కల ఫీజులకి ఖచ్చితంగా